లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. తెలంగాణ రాష్ట్రం నుండి రావాల్సిన విభజన ప్రయోజనాలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తూ అందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రేపు చంద్రబాబుకు తిరిగి తన అభిప్రాయాన్ని లేఖ రూపంలో పంపించనున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జూలై 6న ప్రజాభవన్ వేదిక మధ్యాహ్నం భేటీ కానున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సానుకూలంగా స్పందించారు. పక్క రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వారితో సఖ్యతగా ఉంటామని మొదటి నుండి చెబుతూనే వస్తున్నారు. విభజన అంశాలు, అపస్కృత అంశాలపై కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడ నష్టం వాటిల్లకుండా సంపూర్ణ ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుందామనే ధోరణిలో సీఎం రేవంత్ ఆలోచిస్తున్నట్టు ఆయన మాటను బట్టి అర్థమవుతుంది. అయితే జూలై 4న సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో జూలై 6న వీరిద్దరి భేటీపై అటు ఏపీ ఇటు తెలంగాణ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఢిల్లీలో రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి ప్రధాని మోడీకి చెప్పి ఇటు అపరిష్కృత ఉన్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో కూడా సంప్రదింపులు జరిపి ప్రయోజనాలు అందిపుచ్చుకునేలా చర్యలు ఉంటాయని అందరూ భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సంబంధించిన అంశాలు మరోసారి తెరపైకి రానున్నాయి. వీటిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్న ఉత్కంఠ చాలా మందిలో నెలకొంది.